నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, లేదా ఎన్డీఏ కూటమి అంటే ఇంకా బీజేపీ వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఉందన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలో ఏది క్యాపిటల్గా ఉండాలని చెప్పి ఆ గెజిట్ నోటిఫికేషన్ అది కూడా రిలీజ్ చేసి అంటున్నారు. అమరావతి అనేదే క్యాపిటల్ ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవాళ ఒప్పుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఒకవేళ గవర్నమెంట్ వారు ఒప్పుకోకున్నా కూడా ప్రతి పార్టీకి ఒక నిర్దిష్ట ప్రణాళిక, నిర్దిష్ట ఒక సిద్ధాంతం అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే రేపు మాపు ప్రజల్లోకి చొచ్చుకోబోయేటప్పుడు ఆ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, అసలు పార్టీకి బేసిక్ ఫౌండేషన్ అసలు ఎక్కడి నుంచి పరిపాలన చేద్దాం అనుకున్నారంటే, మీరు విజయవాడ నుంచి పరిపాలన చేస్తారా, అదే అమరావతి నుంచి పరిపాలన చేస్తారా, లేకుంటే వైజాగ్ నుంచి పరిపాలన చేస్తారని చెప్పి ఆ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉండాలా అనేది ప్రతి ఒక్కరూ థాట్ ఉంటుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలన్నా కూడా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మాలన్నా కూడా ఈ థాట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నారు, చెప్తున్నారు అమరావతియే రాజధాని అని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి ఓడిపోయిన అనంతరం ఇవాళకి 18 ఏళ్ళు అవుతుంది, ఏది క్యాపిటల్గా ఉండాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా, అనగలిగే సీన్ అన్నా ఉండదా? కనీసం ఇంకా రానున్న 2 సంవత్సరాల్లో కూడా ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, గుంటూరు ఈ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఓట్లు దండుకొని అక్కడ చెప్పలేనంత మెజారిటీతో ఎమ్మెల్యేలు దక్కించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఆ నెగ్గడానికి కూడా నా ఇల్లు ఇక్కడే ఉండాలి కదా, ఇక్కడి నుంచి ఆడికి మారుస్తాను అమరావతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. ఇంకా ఆయన గెలిపించిన అనంతరం ఇదే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజావేదికని కుప్పగూల్చేసాడు అనమాట. దాన్ని బట్టి అర్థమైంటుంది జనాలకు ఆ రోజునే ఈ ప్రజావేదికనే కూల్చేశాడంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కలలుగన్నటువంటి రాజధాని అమరావతి ఏదైతే ఉందో ఇక్కడ రాజధాని ఉండేటువంటి పరిస్థితులు లేవని చెప్పి జనాలకు ఆ రోజు అర్థమైందాలా. ఇంకా చాప కింద నీరు మాత్రం 1 సంవత్సరం 1.5 సంవత్సరం అట్టా నడిపి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా 3 రాజధానులు అని చెప్పినాడు. తర్వాత ఒక ఇటుక కూడా పెట్టనటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఇదే అమరావతి అనేటువంటి ప్రస్తావన వచ్చింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడినాడో చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి విలేకరులు ఒక నలుగురిని, ఇంకా న్యూట్రల్ విలేకరులు ఇతను తీసుకొస్తే ఆ న్యూట్రల్ విలేకరులు అడుగుతున్నారనమాట, అమరావతి అని పేరు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు నైజం చూడండి ఒక్కసారి. అప్పుడు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్, బేసిక్లీ డెమోక్రసీలో కోర్టుల ద్వారానే పోరాటం చేయి. అమరావతిలో రెండోసారి ల్యాండ్ పూలింగ్ జరిగిందంటే ల్యాండ్ ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీ అయిపోతుందని అంటున్నారు. ఏదైనా మున్సిపాలిటీ అది మీరే చెప్పాలమ్మా. ఇంతకుముందు అంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, 2014 నుంచి 19 మధ్య 53,000 ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు, అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని. అవును, బాబు గారు ఆ రోజు అదే అన్నాడు. ఓటమిలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా ఒకవేళ ఆ వైజాగ్ ఓటర్లు లేకుండా ఉంటే ఆ ఉత్తరాంధ్ర ఓటర్లు దూరం అవుతారనేటువంటి భయం, బెరుకు ఏమాత్రం లేవు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉంది. ప్యారలల్గా ఇవాళ ఇదే వైసీపీ వారు ఏమన్నారు, మేము చెప్పింది అదే కదా, 3 రాజధానులు అని చెప్పి వైజాగ్కే గూగుల్ తీసుకొచ్చారు, వైజాగ్కే పలానా కంపెనీలు వస్తున్నాయి, అలాంటప్పుడు అమరావతి అనేది ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు విజన్ చూడండి అని చెప్పి ఇవాళ అంటున్నారు. సరే, అదే ఆ రోజు వైజాగ్ని మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? డెవలప్ అయిందల్లా ఆ రిషికొండ, అంత సుందరంగా ఉన్నటువంటి ఆ రిషికొండలో ఉన్నటువంటి ఆ హరిత రిసార్ట్స్ని అది కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద భవనం కట్టుకున్నారనమాట, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు 600 కోట్లు పెట్టి. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ భవనం ఎందుకు కట్టుకున్నారు అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్పనండి. ఆడ పిలుచుకున్నటువంటి విలేకరులు కూడా ఏది ఈయన డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నటువంటి విలేకరులు. ఇంక అర్థం చేసుకోవచ్చు ఏ ఊరు స్క్రిప్ట్లో ఎవరు ఏం క్వశ్చన్ అడుగుతారని చెప్పి. జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా ఆ రిషికొండ ప్యాలెస్ అనేది దేనికోసం కట్టింది ఆ రోజు గవర్నమెంటు, దీనికి వైసీపీ వాళ్ళ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఏమని, ఏడన్నా విదేశీల నుంచి ఎవరన్నా ఫారిన్ ఇన్వెస్టర్లు కానీ వస్తే వాళ్ళని పెట్టడానికని కొంతసేపు అంటారు, లేకుండా ఉంటే పరిపాలించడానికి మా సీఎం పరిపాలించడానికి అని కొంతమంది అంటారు. అలా కాకుండా స్టార్ హోటల్ అని కొంతమంది అంటారు. ఒక క్లారిటీ ఉండదన్నమాట. కొంతమంది అయితే పెద్ద స్టారు ఇది హాస్పిటల్కి పెద్ద పెద్ద వాళ్ళకి వైద్యం చేయడానికి అని చెప్పి ఇవ్వాలంటున్నారు. కానీ అది కట్టుకుని జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన కోసం కాదనుకుందాం. ఒక క్లారిటీ అన్న ఇవ్వగలుగుతున్నారా? అది ఉండదు. కాబట్టి వైజాగ్ ప్రజల్ని ఏదైతే లెజెండ్ సినిమాలో జగపతి బాబు గారు విలన్ క్యారెక్టర్ చేశారనమాట, నేను ఈ ఊరికి అల్లుండి అవుదాం అనుకొని వచ్చాను, ఈ ఊరికి మొగుని చేశారు కదరా అని చెప్పి, ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారు నైజము
ఆయనతో పాటు బి గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంక విజయసాయి రెడ్డి అనుకోండి, లేకుంటే రకరకాల వాళ్ళు వైజాగ్ని వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెడతా ఉంటే ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వైజాగ్ కాదు అమరావతి అనేది రాజధాని, అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది, మన ఆంధ్ర రాష్ట్రమే కాదు అటు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు ముంబై, ప్రతి భువనేశ్వర్ కూడా అంటే ఒరిస్సాలోని భువనేశ్వర్కి అన్నిటికీ కరెక్ట్ కనెక్టివిటీలో ఉంటుంది, బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు అన్నీ కూడా వచ్చేదానికి మంచి ఆస్కారం ఉందని చెప్పి ఆయన విత్ క్లియర్ కట్ విషయం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే, ఈయన ఇక్కడ అంటే సుందరంగా ఉండాలా, అంటే పొద్దున్నే వాష్రూమ్కి పోయినా ఏం చేసినా కూడా మొత్తం బీచ్ కనిపిస్తూ ఉండాలని చెప్పి ఆయన అది కట్టుకున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉంటే స్కామ్ గుర్తుకొస్తాయి. ఎవరెవరికి ల్యాండ్ ఇవ్వాలా, ఎవరెవరిగా పుచ్చుకోవాలా, కాస్ట్ ఫర్ సేఫ్టీ ఎక్కడెక్కడ కట్టాలా, 4,000 అయ్యేసాడు 10,000 రూపాయలు కాస్ట్ ఫర్ సేఫ్టీ కట్టాలా. ఫార్ సపోజ్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే అమరావతిని ఏదో కట్టడానికి స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తున్నాడని అనుకుందాం, సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా చూస్తా ఊరికే ఉంటుందా? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ఒక్కొక్క రూపాయి తీసుకురావాలంటే తల ప్రాణం తోకొస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 11 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి పెట్టిపోతే ఇవాళ ఈయన సంక్షేమానికి అందిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే ఒక భయం అనేది ఉంటుంది, ఒక సంక్షేమ కార్యక్రమానికి పలానా డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం వారికి ఎవరినైనా నెక్స్ట్ నెల జీతాలకు ఇబ్బందిగా ఉంటుంది, 1వ తారీఖు ఇవ్వలేకుంటే ఏంది పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఒక క్లారిటీగా ఆలోచన చేసుకొని చేస్తూ ఉంటారు. అటువంటి భయం పెట్టుకొని కూడా ఒక పక్క రాజధాని కోసం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ని రకరకాల సోర్సెస్లో వరల్డ్ బ్యాంక్ నుంచి లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తా. ఆల్రెడీ బాబు గారు చెప్పినారు, అమరావతి అనేది స్వయం ప్రాతిపాదిక ప్రాజెక్టు, తన డబ్బులు తాను సంపాదించుకోగలుగుతుంది, తన అప్పు తాను కట్టుకోగలుగుతుంది అని. అంటే అదేమన్నా ఒక మనిషి ఏడన్నా కష్టపడి సంపాదించుకోవచ్చా అని అది కాదు. ఫార్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ ఈయన చెప్తున్నటువంటి ల్యాండ్ పూలింగ్ ఆయన అంటున్నాడు కదా, ఇవాళ ఏదో వికటాటకాసం చేస్తున్నాడు అనమాట, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారన్నట్టు. బాబు గారు చెప్పింది ఏంటంటే, ఫార్ సపోజ్ 100 ఎకరాల భూమి ఉన్నది అనుకుందాం ఒక ఏ రైతు దగ్గర, ఆ 100 ఎకరాల్లో 75 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వండి, మిగిలిన 25 ఎకరాలు మీ దగ్గర పెట్టుకోండి అన్నప్పుడు బేసిక్ లాజిక్ ఏంది, ఆ రైతుకైతే లాస్ కదా 75 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సినప్పుడు. కానీ కానీ ఆ 75 ఎకరాలకు సంబంధించి నేనైతే అంటే ప్రభుత్వం తరఫున బాండ్ల రూపంలోనూ లేకుంటే ఇన్స్టెంట్ మనీ రూపంలోనూ డబ్బులు చెల్లించేస్తా. ఇంకా ఈ ప్రాంతం అనేది డెవలప్ అయిపోయినప్పుడు ఈ 100 ఎకరాలు ఫార్ సపోజ్ 1,00,000 రూపాయలు లెక్కన వేసుకుందాం, ఒక మనకి యూనిట్గా అర్థమవుతుంది కాబట్టి. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి 25 ఎకరాలు 25 లక్షలు అవుతుంది కదా ఈ రోజుగా నమ్మితే. కానీ రానున్న 3.5 సంవత్సరం 4 సంవత్సరాల తర్వాతగా నమ్మితే యాక్చువల్గా అది 2.5 కోట్లు అవుతుంది. ఎందుకంటే మేము తీసుకున్నటువంటి ఆ 75 ఎకరాల భూమిని ఇతర అన్ని ప్రభుత్వ సంస్థలు దాంట్లో ఉంటాయి, లేకుంటే బయట నుంచి అనేక కంపెనీలు వస్తాయి, తద్వారా భూమి విలువ పెరిగిపోతుంది. మీ దగ్గర 100 ఎకరాలు ఉంటే మీకు వచ్చేది ఈరోజు 1 కోటి రూపాయలు. మీ దగ్గర ఈ 25 ఎకరాలు అంటే ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఉండేటువంటి 25 ఎకరాలతోనే ఏకంగా 2.5 కోటి పైచిలకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పలుకుతుందని చెప్పి బాబు గారు చెప్పినా కూడా 1కి 10 సార్లు ఆలోచన చేయరా? ఎవరైనా ఆలోచన చేస్తారు, ఓయమ్మ ఇది ఎంతవరకు ఉంటుందో ఓడుతుందో ఉండదో అని చెప్పి. కానీ బాబు గారి పైన నమ్మకంతో భరోసాతో ఆ ప్రాంత ప్రజలు గవర్నమెంట్కి భూములు ఇచ్చారు. ఆ యొక్క రెవెన్యూ కావచ్చు, ఆ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, ఈరోజు అందరూ చూస్తూనే ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఇవాళ అమరావతిలో డెవలప్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏదన్నా డౌట్ ఉంటే ఈ మధ్య సీమరాజా అనేటువంటి ఒక ఆయన కూడా పోయి అమరావతికి పోయి వీడియో కూడా చేసి పెట్టినాడు కదా, రాత్రుల్లో పోతే లైట్లు వేసుకొని 3 షిఫ్ట్ వారీగా వర్క్ చేస్తున్నారు అక్కడ వర్కర్లు. అంటే మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. ఏది అమరావతి దయ వల్లని ఖచ్చితంగా చెప్పచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ ఇసుక కొరతోనూ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ఇసుక కొరతతోనూ లేకుండా ఉంటే అసలు డెవలప్మెంట్ ఆగిపోవడంతో ఎక్కడికెక్కడ ఇంక బిల్డింగ్లు కట్టేది ఆడ చేతల్లో డబ్బులు ఉంటాయి కదా, ఏదన్నా కొనేది, డెవలప్మెంట్ జరిగేది, ఇల్లులు కట్టాలనుకునేది. ఆ యొక్క అభివృద్ధి పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడంతో 12 లక్షల పైచిలకు ఆ భవన కార్మికులు అయితే ఆగిపోయినారు, వాళ్ళ జీవితాలు ఆగిపోయినాయి. కరోనా అప్పుడైతే మరీ దుర్భరంగా తయారైపోయినాయి పాపం వాళ్ళ జీవితాలు. ఎన్ని మన పరిస్థితులన్నీ మనం చూసాం. ఇంకా అమరావతి గురించి మాట్లాడే కొద్దీ లాగే కొద్దీ తెగిపోతుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇంకా చెప్పలేక సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఈ రోజు చోటు ఇచ్చుకుంటాడు, మిగిలిన వాళ్ళ ప్లాట్ వేరే చోటు ఇస్తాడు. ఆ ఏసీ రోడ్ లేదు పొద్దు గొప్ప వాళ్ళ దగ్గర చేసుకుంటాడు. ఈరోజు టాపిక్ డైవర్షన్ దాన్ని బట్టి చూడండి క్లియర్గా అక్కడ ఉన్నటువంటి విలేకరు ఏమంటారంటే, సార్ మీరు గతంలో 3 రాజధానులు అన్నారు కదా, ఈరోజు మీ స్టాండ్ ఏంది అని అడిగినాడు అనమాట విలేకరు. ఇంతసేపు ఆడు కూర్చొని 2.5 గంట పాటు 2 గంటల పాటు అందరు తలా తినేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం లేక
నాకు టైం లేదు, సమయం లేదంట. ఈయన ఉండేది అసెంబ్లీలోనూ, అందుకు ఆయనకి సమయమే లేదు. అంటే ఈ నిన్న మొన్న ఏదో ఒక మీమ్ చూశాను అనమాట. ఏది దాంట్లో ఏంది, టైం లేదు, నాకు జ్యూస్ తాగే టైం అయిపోయిందని చెప్పి. ఆ రకానున్న దాని పరిస్థితి. 2.5 గంటల సేపు మాట్లాడి అమరావతి అనే విషయం పైన మాట్లాడడానికి ఇంకొక నిమిషం వెచ్చించలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయనకి ఈ ప్రాంతం పైన ఆయనకి ఎంత శ్రద్ధ, ఎంత ఆలోచన ఉన్నదనేది. అది ఒకటి అంటారు కదా, ఉన్నది బాయ్ పలాంది బాయ్ అన్నట్టు ఆ రకం తయారైపోయింది. రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అటు కర్నూలు వాళ్ళు ఎప్పుడు నమ్మలేదు ఆడొక క్యాపిటల్ పెడతామంటే, క్యాపిటల్ పెడతాము అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ రోజున డ్రోన్ క్యాపిటల్ సిటీ అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చినది. ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా వచ్చి అక్కడ ఫౌండేషన్ వేయడము, అక్కడ 13,000 కోట్ల పైచీలకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫండ్స్ అందించడం జరిగింది. ఆ డ్రోన్ క్యాపిటల్ అని ఏదైతే పెడుతున్నారో అక్కడ వందలాది కంపెనీలు తరలి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కర్నూలుని క్యాపిటల్ సిటీ చేస్తానన్నాడు కదా, ఏమన్నా చిన్నపాటి డెవలప్మెంట్, చిన్నపాటి ఒక అడుగన్నా వీగలిన వీళ్ళు చేయగలుగుతున్నారు, ఆయన ఎందుకు చేయలేకపోయినాడు? అదే అనేది ఒక పబ్జీ ఆడే వాళ్ళకి ప్రణాళికబద్ధంగా విజనరీతో ముందుకెళ్లే వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, రియాలిటీ అంటే ఏందో దాన్ని బట్టి మనకైతే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేస్తానని కోరుతున్నా. ధన్యవాదాలు.